వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఖమ్మంలో 12 ఏళ్ల చిన్న బాలికపై అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు గౌస్. మీ అందరికీ తెలిసిందే. ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆ అమ్మాయి ఆ విషయాన్ని ఎక్కడ ఎవరితో చెప్తుందోనని 3 అంతస్తుల మేడ మీద నుంచి కిందికి పడేశాడు. ఆ అమ్మాయికి సంబంధించిన ఆరోగ్య విషయంలో, అలాగే ట్రీట్మెంట్ విషయంలో కూడా అనేక సందేహాలను గతంలో హాస్పిటల్‌కి వెళ్లి చూసిన చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలు శ్రీమతి విజయభారతి కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఇక ఆ బాలికను కలవడంతో పాటు అక్కడికి సంబంధించిన అనేక విషయాల్ని తెలుసుకునేందుకు విజయభారతి గారు నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న సందర్భంగా కొన్ని విషయాలైతే అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయి. ఇద్దరు కూడా ధృవీకరించారు. సో ఆ అమ్మాయికి జీవిత సమస్య అనే విషయాల్లో వచ్చేసరికి మాత్రము రాబోయే రోజులు ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి తల్లి ఒకవైపు ఏడుస్తుంది, పాప భయకంపితురాలుగా ఉంది. ఈ రోజు కూడా పాప చాలా భయంగానే ఉంది. జరిగిన సంఘటన చాలా స్పష్టంగా చెప్తుంది ఆ పాప. సో ఇప్పుడు నాకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఏదైతే ఖమ్మంలో ఆ బిల్డింగ్ ఉందో బిల్డింగ్ ఒకసారి చూడాలి. సంఘటన జరిగిన తర్వాత 6వ తారీఖు సంఘటన జరిగితే 8వ తారీఖు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అక్కడ డాక్టర్స్ ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, అసలు అక్కడ కేసు ఏమని ఫైల్ అయింది, అన్ని విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ నా దగ్గరికి ఎఫ్ఐఆర్ తెప్పించాను. ఎఫ్ఐఆర్ పబ్లిక్ డాక్యుమెంట్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. అది తీసుకుని ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మాకు వాళ్ళకి మధ్య జరగాల్సిన ఇవి జరుగుతూ ఉంటాయి. మేము పంపించే నోటీసులు కానివ్వండి, మేము అడిగే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అయితే రైట్ టు లైఫ్ అనేది ఈ రోజున ఆ పాపకి లేకుండా అయింది. జూన్ 23న మధ్యాహ్నం నిమ్స్ కి చేరుకున్నారు విజయభారతి గారు. బాలిక ఆరోగ్య పరిస్థితి, అలాగే చికిత్స ఏ విధంగా జరుగుతోంది, వైద్య విధానాలు ఏంటి అనేది నిమ్స్ డైరెక్టర్ తో పాటు చికిత్స అందిస్తున్న వైద్యులను 2 గంటల పాటు ప్రశ్నించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే అనంతరం బాలికకు సంబంధించిన పూర్తి మెడికల్ రిపోర్ట్ కావాలి అంటూ కమిషన్ కి సమర్పించాలి అని కోరారు. అయితే నివేదికను అందించడంలో అసాధారణ జాప్యం జరిగింది. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటి అనంటే, మానవ హక్కుల కమిషన్ వచ్చి దానికి సంబంధించిన సభ్యురాలు వచ్చి ఈ పాపకి ఎలాంటి ట్రీట్మెంట్ జరిగింది అనేది ఒకసారి మేము చెక్ చేసుకోవాలి, జరిగిన ట్రీట్మెంట్ కి సంబంధించిన మెడికల్ రికార్డ్స్ ఇవ్వండి అని అంటే ఎంత వింతలు జరిగాయో చెప్తా చూడండి. సమాచారం అందించిన తర్వాత, అంటే ఏదైతే మెడికల్ రిపోర్ట్ కావాలని అడిగారో అడిగిన తర్వాత 45 నిమిషాలు ఆవిడని వెయిట్ చేయించారు. ఇగో ఇస్తున్నాం, మాగో ఇస్తున్నాం, జిరాక్సులు తీస్తున్నాం, ఇంకొకటి అని చెప్పి ఆవిడకు అసంతృప్తి వచ్చి మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లకు వాళ్ళ మనుషుల్ని పంపించడంతో సిద్ధం చేశాము అని చెప్పేసి ఒక ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి 45 నిమిషాల తర్వాత మెడికల్ రిపోర్ట్స్ అందించింది నిమ్స్ హాస్పిటల్. సరే అని ఆ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చూసి చూడగానే షాక్ అయిపోయింది విజయభారతి గారు. ఎందుకు అనంటే, ఆ పాపకు సంబంధించి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ల పేర్లను హైడ్ చేశారు, అంటే మార్క్ చేశారు కనబడకుండా ఉండేందుకు. ఎందుకు కప్పిపుచ్చారు అని దీని మీద ప్రశ్నిస్తే, వైద్యుల పేర్లు బయటికి చెప్పకూడదు అనే ఉద్దేశంతో వీటిని మార్క్ చేశామని చెప్పారు. ఒక పాపకు వైద్యం అందించారు అంటే డాక్టర్లు దేవుడితో సమానం, చాలా గొప్ప విషయం. ఆ పాప బ్రతకడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో అలాంటి డాక్టర్స్ ని అభినందించాలి అనిపిస్తుంది. ఇక్కడ ఏ తప్పు చేయకపోతే డాక్టర్స్ పేరుని ఎందుకు కవర్ చేస్తున్నారు, ఎందుకు డాక్టర్స్ పేరు చెప్పకూడదు అనుకుంటున్నారు? ఇదే ప్రశ్నను అడిగితే, సారీ డాక్టర్స్ పేరు బయటికి రానివ్వం, మేము బయటికి చెప్పకూడదు, అందుకే ఇవ్వలేదు అని చెప్పారట. ఇక్కడ అనుమానం రావట్లే? నాకైతే చాలా సందేహాలు వస్తున్నాయి. బికాస్ డాక్టర్లు సరైన ట్రీట్మెంట్ అందించుంటే, డాక్టర్లు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయలేదు, దాని మీద కూడా మనం ఆర్ వాయిస్ క్వశ్చన్ చేశాం. అన్ని సక్రమంగా జరుగుంటే ఎస్ ఆ పాపకు ట్రీట్మెంట్ ఇచ్చి ఆ పాప ప్రాణాలు కాపాడాలనుకున్న డాక్టర్ని నేనే అని చాలా ధైర్యంగా చెప్పేవాళ్ళు. కానీ చెప్పట్లేదు అంటే ఇందులో ఏదో మతలబుందనే కదా. ఈ అనుమానం ఎవరికైనా రాకమానదు. అంతేకాదు, చికిత్స అందించిన వైద్యుల వివరాలు అధికారుల రికార్డులో తప్పనిసరిగా ఉండాల్సిందేనని విజయభారతి గారు స్పష్టం చేశారు. తర్వాత దాన్ని మళ్ళీ ఆ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి సీల్డ్ కవర్లో ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి సిబ్బందికి సంబంధించి మళ్ళీ ఇంకొక రిపోర్ట్స్ అయితే అందించారు. ఇక సరే అందించారు, ఇంకేంటి అయిపోయింది కదా అనుకుంటే ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. చూడండి, రిపోర్ట్స్ అయితే ఇచ్చారు. సరే అని విజయభారతి గారు బయటకు వచ్చారు. మీడియా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతున్నారు. టకటక మళ్ళీ నిమ్స్ ఆసుపత్రి సిబ్బంది వచ్చారు. మేడం ఒకసారి నివేదిక ఇవ్వండి, కొన్ని పరిశీలించి మార్చి చేర్చి ఇవ్వాల్సింది మర్చిపోయాం, సారీ అని చెప్పేసి ఆ నివేదికను తీసుకొని పోయినరు. ప్రెస్ మీట్ అయిపోయింది. ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు ఎదురు చూస్తున్నారు. అయినా కూడా ఎంతసేపటికి నివేదిక ఇవ్వడానికి ఆసుపత్రి సిబ్బంది రాలేదు. ఏమైంది అని కనుక్కుంటే, ఎన్హెచ్ఆర్సీ సిబ్బందితో మేము రిపోర్ట్ ఇవ్వకూడదు, ఆరోగ్య శాఖ కార్యదర్శి అనుమతి లేకుండా
మేము రిపోర్ట్స్ ఇవ్వము అనే విషయాన్ని చెప్పారట. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటన మొత్తం కమిషన్ దృష్టికి వెళ్లడంతో నిమ్స్ డైరెక్టర్ వైఖరిపై ఎన్హెచ్ఆర్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనర్ బాలిక చికిత్సకు సంబంధించిన పూర్తి మెడికల్ రిపోర్టులో ఢిల్లీలోని కమిషన్ ఎదుట హాజరవ్వాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేశారు. ఇక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలికి వైద్య నివేదికను అందించడంలో ఎందుకు ఆలస్యం జరిగింది? ఒక సాధారణ అమ్మాయి, ఆ అమ్మాయికి జరిగిన దారుణం, ఇట్లా సెకండ్లలో అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళు అడిగినవన్నీ వెంటనే ఇవ్వాలి. కలాన్ని ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం వచ్చిన వాళ్ళకి సంబంధించి రిపోర్ట్లు ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం చేశారు? ఇక రిపోర్ట్లలోని పేర్లు వివరాలను ఎందుకు కప్పివేయాలని చూశారు? ఆ రిపోర్ట్లలో ఉన్న డాక్టర్స్ పేరు కానీ మిగిలినవి కానీ ఎందుకు మార్క్ చేసేశారు? ఒక్కసారి అందించిన రిపోర్ట్లను తిరిగి ఎందుకు తీసుకున్నారు? అంటే అందులో మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసి డాక్టర్ల పేరు ఇంకొకటో మాయ చేయాలని చూసారా? ఏమో లోగుట్టు పెరుమాళ్ళకే ఎరక. ఇక కమిషన్ కోరిన సమాచారాన్ని అందించడంలో ఎవరి ఆదేశాలు అడ్డుగా నిలిచాయి? ఎందుకు ఇవ్వకుండా అడ్డుకున్నారు? బాధితురాలి కేసులో పారదర్శకతకు భంగం కలిగిందా? మైనర్ బాలిక ఆరోగ్య పరిస్థితి అత్యంత సున్నితమైన అంశం కావడంతో ఈ ఆరోపణలపై నిమ్స్ యాజమాన్యం, రాష్ట్ర ఆరోగ్య శాఖ మరియు సంబంధిత అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వీళ్ళందరూ అభిప్రాయపడటం పక్కన పెట్టేస్తే కొన్ని ప్రశ్నలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం జరగాలా వద్దా? ఈ రాష్ట్రంలో పసిపిల్లకు అన్యాయం జరిగింది సార్. ఆ పిల్లకు సంబంధించిన హెల్త్ బులెటిన్ మీకు అంత పెద్ద ఇంపార్టెంట్ అనిపించలేదు. ఆ పిల్లకు అన్యాయం చేసినోడు ఈ రోజుకు బతికే ఉన్నాడు. వాడికి ఉరిశిక్ష వెంటనే వేయించాలి అనిపించలేదు. ఈ రోజు ఆ పిల్ల బ్రతికినా కూడా బ్రతికినంత కాలం మంచానికి పరిమితం అయ్యే పరిస్థితికి వచ్చింది. అమ్మాయి బ్రతుకు భరోసా ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులకు భరోసా ఏంటి? ఏ విధంగా ప్రభుత్వం అమ్మాయి జీవిత కాలం ఆదుకుంటుంది, బ్రతికున్నంత కాలం అనే ఒక భరోసాని ఇవ్వలేదు. చివరికి ఆసుపత్రిలో ఏం వైద్యం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల కమిషన్ అడగడానికి వస్తే వాళ్ళకు రిపోర్ట్స్ ఇవ్వడానికి కూడా మీరు జంకుతున్నారు. ఆ రిపోర్ట్స్ ఇవ్వడానికి కూడా మీరు ఇష్టంగా లేరు అంటే ఏదో జరుగుతోంది అనే అనుమానాలు రాక మానవు. ఇది రాష్ట్రంలోని పరిస్థితి. దీనికి సంబంధించి సుడో సెక్యులర్లు, సుడో మేధావులు డిబేట్లు పెట్టేసి వేద్దాం సార్ ఉరిశిక్ష. ముందు ఇలాంటివే జరిగిన 102 మందికి ఉరిశిక్ష చేస్తే ఇప్పుడు వీడికి కూడా వేద్దాం. 102 మంది పక్కన పెడితే ఈ అమ్మాయి విషయంలో జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. జీవితాంతం ఆ అమ్మాయి జీవితాన్ని నరకం చేసేసిండు. ఇంజక్షన్ వేయించడానికి కూడా అల్లారు ముద్దుగా భయపడుతూ పెంచుకుంటున్న బిడ్డను ఈరోజు మంచానికే పరిమితం చేసిండు. అలాంటి మూర్ఖుడికి వెంటనే ఉరిశిక్ష చేయాలి అని మాట్లాడడానికి నోర్లు రావట్లే ఒక్కొక్కరికి. ప్రభుత్వం ఆ పిల్లకి ఏం భరోసా ఇస్తోంది? ఏం రివార్డు, ఏ విధంగా ఆదుకుంటానని చెప్తోంది? ఆర్థిక సహాయం చేస్తుందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకు, లేకపోతే అమ్మాయిని పోషించడానికి ఏదైనా ఉద్యోగ సదుపాయం కల్పిస్తుందా? ఇంకొకటి చేస్తుందా? దీనికి సంబంధించి ఇంతవరకు చెప్పలేదు. బాధితులు ఎప్పుడు బాధితులుగానే మిగిలిపోవాలా ఈ రాష్ట్రంలో? ఆనాడు ఉద్యమంలో చనిపోయిన 1400 మంది ఉద్యమకారులతో మొదలేస్తే ఈ రోజు ఒక పసిపాప వరకు బాధితులుగానే మిగిలిపోతున్నారు. వాళ్ళ ఆర్తనాదాలు వినేవాళ్లే లేకుండా పోతున్నారు. వాళ్ళకి సంబంధించి అంశాలను అడిగితే సరైన న్యాయం చేయడానికి సహకరించే అధికారులే లేకుండా పోతున్నారు. ఇదెక్కడి న్యాయం ఈ రాష్ట్రంలో? మీరే చెప్పాలి. మీ అభిప్రాయం ఏంటి అనేది. జై హింద్, జై భారత్.